పరిశుద్ధుడు నమ్మకమైన దేవుని విషయంలో మనము ఆయన ఆరాధిస్తూ ఆయనను స్తుతించే వారిగా ఉండటకు మనము ప్రయాసపడాలా. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయననే గణపరచాలి. అందుకని మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క మీటింగ్ ను ఆరంభించుకుందాము. ప్రార్థించి ఆయనను కొనియాడుటకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, పరిశుద్ధుడా, యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా యొక్క దినాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా పరిశుద్ధుడా యేసయ్యా, నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు కలిగిన గాక దేవా. దేవాతి దేవా నీకే వందనాలు తండ్రి. అలా కూడా ప్రభా మేము ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మేము కూడి ఉన్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుధాత్మ కుమ్మరించండి. మీరే తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. మీ ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరితో ప్రభా నువ్వు మాట్లాడండి తండ్రి. జీవితాలను సరిచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రభా గొప్ప దేవుడవు ప్రభా. నువ్వు మాకు దొరికినందుకు నీ కోట్లాది వందనాలు ప్రభా. యొక్క ప్రభా ప్రార్థన అంతా ప్రభా, ప్రార్థన అంశాలు ప్రభా నీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభా. మీరే కార్యం చేయండి. వాక్యం ద్వారా మాట్లాడండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా. సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా. మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి ప్రభా మీరు అక్కడకు సిద్ధపరచుకోండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక పాట ప్రభువుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. ప్రైజ్ లార్డ్ అందరికీ. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబి నుండి పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా
నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులు నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులు నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనలేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవించెదనయ్యా. ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణా నీ కృప చాలు. ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. దేవుడు మరి రాత్రికాల సమయంలో మరి మనకిచ్చిన ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాను. మరి దేవుడు మరి కుడి వచ్చిన మీ అందరినీ మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు ఆయన, నమ్మదగిన దేవుడు కాబట్టి మనము ఆయనకు విధేయత కలిగి ఆయనను స్తుతించి గణపరిచే వారిగా ఉండాల. ప్రార్థనతో మరి ఒక వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రభువా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు అయ్యా, నీవే మాకు రాజువు, రక్షకుడవు, కాపరివి, ఇమ్మానుయేలు అయిన తండ్రి నైనా మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నా తండ్రి. అయా, రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మా నడవడిని సరిచేయండి, మా హృదయాలను మేము సరిచేసుకొని ప్రభువా నేను స్తుతించి గణపరిచేవారిగా మేముండుటకు నాయన వాక్యం ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడు ఆది నుండి మరి అనేక పర్యాయాలు మరి సృష్టి ఆరంభం నుంచి ఆయన భక్తులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అనేకులతో దేవుడు మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా, ఆయన దాసుల ద్వారా, మరి రాజుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఆయన కట్టడలను గ్రహించాలని, ఆయన నిబంధనను పాటించాలని, ఆయన మాటను పాటించాలని అనేక సార్లు దేవుడు మనుషులతో మాట్లాడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. అయితే ఆయన చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనము గ్రహించాలంటే ఆయన ఎన్నో మారులు తన ప్రవక్తల ద్వారా మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, సూచక క్రియలు తన దాసుల ద్వారా జరిపించుకున్న దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనము వాళ్ళు చూసి వాళ్ళు గ్రహించారు, కానీ మనము చూడకనే దేవుని నమ్మినాం. కానీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నారు. కానీ మనము దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తమై కల్వరి శిలువలో మరి ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని రక్షించుకున్నాడని మనము గ్రహించి నమ్మాము. కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు, మరి మొదట ఆయన చేసిన ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనము నమ్మాల. ఎందుకంటే మరి మనుషుడు నమ్మకానికి కోల్పోతూ తన జీవితంలో
నెమ్మది లేని, శాంతి సమాధానం లేని జీవితాన్ని ఈ భూమి మీద జీవిస్తున్నాడు. అది గ్రహించాలి. ఎందుకంటే మనుషుడు తన సొంత ఆలోచనతోటి, సొంత తలంపులతోటి ముందుకెళ్తున్నాడు తప్ప దేవుని ముందు పెట్టి మరి ఆయన మనుషుడు వెళ్ళటం లేదు. ఎందుకంటే మరి తన సొంత తలంపుల ద్వారానే మనుషుడు ఏది చేయాలన్నా మరి అతని తలంపుల ద్వారానే మరి దేవునికి వ్యతిరేకమైన కార్యం అవుతుంది. దేవుని మొదట పెట్టి మనం చేసే ప్రతి పని అది శుభకరమైనదిగా మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుణ్ణి మనము ముందు అడగనిది మనం పనులు చేస్తే అవి జరగవు. అది అందుకని మనం దేవుణ్ణి అడిగి మనము పనులు ప్రారంభించే వారిగా ఉండాలి. దినచర్య మనము దేవుని ద్వారా మనము ప్రారంభించాలి. అందుకనే మనుషులు దేవుని మాట వినట్లేదని ఆయన మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. కీర్తనలు 19వ అధ్యాయం మొదటి వచనములో దిలీప్ బ్రదర్ చదవగలరా? ఎన్నో అధ్యాయం అన్నా? కీర్తనలు 19 మొదటి నుంచి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు. చాలు బ్రదర్. చూడండి, ఈ ఆకాశములు మొదట ఆయన కలగజేసిన ఆకాశములు, వాటి గురించి మరి దేవుడు ఇక్కడ వివరముగా రాయించాడు. ఎందుకంటే అవి మనుషునికి, దేవుడు మనుషుణ్ణి ఆయన రూపములో చేసుకున్నా గాని మనుషుడు ఆయన చేసిన ఒక మహోత్తరమైన కార్యాలను ఏమాత్రం కూడా గ్రహించలేకపోతున్నాడు. అందుకని మనకు బదులు ఇక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవంట. మనమే ఆకాశవాసులం కావచ్చు, కానీ ఇక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన నీతిని ప్రచురపరచుచున్నది. ఆయన నీతిని తెలియజేస్తుందంట. అంతరిక్షము ఆయన నీతిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. చూడండి, మరి మనము అన్ని చేస్తున్నాం గాని ఆయన చేసిన ఈ యొక్క ఆశ్చర్యమైన ఈ సృష్టిని చేసింది ఎవరు అని మనము మర్చిపోతూ ఉంటాం. కానీ ఆయన మహిమను వివరిస్తున్నాయి. ఆకాశములు ఆయన చేసిన మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని ప్రచురించుతున్నది. కానీ పగటికి పగలు బోధ చేయుచున్నదంట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వీటికి మరి ఈ జ్ఞానం ఎక్కడిది? పగటికి పగలు బోధ ఎలా చేస్తుంది? వాటికి భాష లేదు, మాట లేదు, వాటి స్వరము వినబడదు. మరి ఈ విధంగా మరి దేవుడు ఈ కలగజేసిన విధానము ఏ విధంగా ఉంది అంటే, పగటికి పగలు బోధ చేయుచున్నదంట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, కానీ అవి మాత్రము మరి దేవుని మహిమను కనపరుస్తూ ఉన్నాయి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములకు ఆయనను కొనియాడుతున్నవి. వాటి కొనలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి, భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నాయంట. చూడండి, మరి మనము దేవుని కార్యములను ఏ విధంగా మహిమపరిచేవారిగా ఉన్నాము? వాటి కొనలను అంట భూమి అందంతటా వ్యాపించుచున్నాయి అంటున్నాడు. వాటి కొనలను భూమి అందంతటా వ్యాపించుచున్నవి, భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసిందంట. చూడండి, మరి సూర్యునికి గుడారము వేసిండని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన చేసిన సృష్టి ఆయన మాట వింటోంది. మనుషుడు మరి ఏ విధంగా ఆయన మాట వింటున్నాడు? అసలు దేవుని మాట వినేవారుగా మనుషులు ఉన్నారా? ఎందుకంటే మరి పగటికి పగలు బోధ చేస్తున్నదట, జ్ఞానము తెలుపుతున్నది. అందుకనే మనుషులతోటి ఆయన మరి వాక్య స్వరూపిగా, ఆత్మస్వరూపిగానే మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడు ప్రత్యక్ష గుడారంలో మరి ఆయన ప్రత్యేకంగా మాట్లాడేవాడు మనుషులతో, భక్తులతోటి, తన ప్రవక్తలతోటి మాట్లాడిన దేవుడు. మరి ఆయన మహిమను ఆకాశములు వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తున్నది. మనము ఆయన మహోన్నతమైన నామాన్ని ఏమాత్రం కూడా మనం గణపరిచే వారిగా లేము. అయితే మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయములో 2వ వచనంలో చదువు దిలీప్ బ్రదర్. 2వ వచనం అన్నా? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము,
నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, ఆకాశంతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, మీరు సాక్షులు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గాని నా మీద తిరగబడి ఉన్నారు అంటుండు. వారు తిరగబడి ఉన్నారు అంటుండు. కానీ దేవుడు చేసే ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఆయన ఆకాశమా ఆలకించు అంటుండు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, సౌందర్యవంతులుగా చేసి తిని, అందరి విషయంలో తలగా ఇలబెట్టిన కానీ వారు నా మీద తిరుగుబాటు చేసిరా అంటున్నాడు. తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటుండు. మనం అదే విధంగా ఉన్నామని దేవుడు సెలవిస్తుండు. ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేని ప్రజలుగా ఉన్నారు వీళ్ళని నేను కానీ పెంచిన, పెద్ద చేసిన, గొప్పవారిగా చేసిన కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అంటుండు. అందుకని ఏమంటుండ అంటే, ఎద్దు తన కామందుని ఎరుగుతుందంట. ఎందుకంటే మేత వేస్తాడు, దాన్ని పోషిస్తాడు. కాబట్టి ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. అంటే అంత జ్ఞానము లేని జీవితము మనుషుల్లో ఉందని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎద్దు తన కామాందుని ఎరుగుతుందంట. అది ఎంతో దూరం అడవిలో మేసి వచ్చినా కానీ తన సొంత యజమానుని దగ్గరికి మాత్రము ఖచ్చితంగా వెళ్తుంది. అందుకని ఆ మాట మాట్లాడుతున్నాడు, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకును అంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ఇజ్రాయేలునకు తెలివి లేదా? తెలివి లేదు. ఇజ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను యోచింపరు అంటుండు. ఆయన చేసే అద్భుత కార్యాలను వివరింపరు. దేవుణ్ణే మరిచేవారిగా, నన్నే మరిచేవారిగా ఉన్నారు. అందుకంటే నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అంటున్నాయి. అందుకని ఇజ్రాయేలునకు తెలివి లేదా? తెలివి లేదు, జనులు యోచింపరు. పాపిష్టి జనమా అంటుండు 4వ వచనంలో. పాపిష్టి జనమా, దోషపూరితమైన జనులారా అంటుడు. మనము దేనికి చెందిన వారిగా ఉండాలి? ఆయన్నే మాట్లాడుతున్నాడు, మీద అదే అంటుండు, యెహోవా మాట్లాడుతున్నాడు ఈ మాటలు. అందుకని 4వ వచనంలో ఏమంటుండంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటుండు. మరి ఆయన మాట్లాడే మాటలే కాబట్టి పాపిష్టి జనమా, మనము ఏ విధంగా ఉన్నాము? పాపం చేయవారుగా ఉన్నామా? దోషభరితమైన ప్రజలారా అంటుండు. మళ్ళా చూడండి ఇక్కడ ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నది. దుష్ట సంతానమా అంటుండు. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అంటుండు. మనము ఏది చేసేవారిగా ఉన్నాం? ఎద్దన్న తన కామాందుని ఎరుగుతుంది, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. కానీ మీరు పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటుండు. దుష్ట సంతానమా అంటుండు. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. ఎందుకంటే ఈ లోకంలో మనుషుడు ఎప్పుడైనా తన ఎదుగుదలని చూసుకొని స్వార్థపూరితమైన, విషపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎందుకంటే ఎవరిని చూసినా అదే బయలుపరచబడుతుంది. మన సహోదరులైనను ఎంతమంది అయినను నేను గ్రహిస్తూనే ఉంటాము. ఎవరు గ్రహించినా కానీ చాలా కపటమైన మనుషులుగా కనబడుతూ ఉంటారు. అది అన్యుల్లో కొంచెం తక్కువ ఉన్నా కానీ మన విషయంలోనే చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ మనం అది గ్రహించుకొని అసలు క్రీస్తును ధరించుకుంటే ఏ విధంగా అవిధేయత, దేవునికి విధేయత కలిగి ఉండాలా, దేవుని బిడ్డలను, తన సహోదరులను ఏ విధంగా ప్రేమించాలని జ్ఞానం ఉంటుంది. కానీ ఆ విధంగా కూడా లేకుండా మాకు సొంతము మేము నమ్ముకున్న దేవుడు మాకు అలాగున్నాడు, మమ్మల్ని ప్రేమించడానికి వీళ్ళనేం ప్రేమిస్తాడు, మేము మా విశ్వాసం ముంగట వీళ్ళెంత అన్నట్టుగా ఫీలింగ్ తో కొంతమంది నేను గ్రహిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన మనసు ధరించుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు ఆ పని. కానీ అసంపూర్ణమైన ఆ యొక్క విధానం, ఆ యొక్క కృతజ్ఞత. ఎందుకంటే ఎద్దు తన కామాందుని ఎరుగుతుందంట, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటది, దేవుని పిల్లల నడవడి అప్పుడే కనిపిస్తుంది అన్నట్టు. అందుకని మరి దోషభరితమైన పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటుండు. అది గ్రహించుకోవాలా. దేవుణ్ణి అనుసరించి మరి నడిచేవారిగా లేరు కాబట్టి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు, దుష్ట సంతానమా అని. మరి మనము దేనికి చెందిన వారిగా ఉన్నాం? ఇక్కడ నా పిల్లలారా అన్న మాట లేదు, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటుండు. మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, చెరుపు చేయి పిల్లలారా అంటుండు, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు అంటుండు. చూడండి, వారు యెహోవానే విసర్జించి ఉన్నారంట.
ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. వారు ఎక్కడికి పోతారు? ఎక్కడ పోయినా ఈ కొలనులు భూ ప్రపంచంలో మొత్తం మీద వ్యాపించి ఉన్నాయట. ఏవి? ఈ యొక్క మొదట మనము 19వ కీర్తనలు. అందుకంటే పగటికి పగలు, రాత్రికి రాత్రి అవి బోధ చేయిస్తున్నాయి, జ్ఞానము తెలుపుతున్నాయి. అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తుంది, ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి. కానీ మనము ఆయన చేసిన మేలును మనం ప్రాణంతో ఉంచిన ఇప్పుడు కూడా మనం జీవంతో ఉన్నామంటే ఆయన ఉన్నాడన్న కృతజ్ఞత కూడా లేని జీవితము మనుషులు జీవిస్తున్నారు. ఎందుకంటే ఇది మాది, మా కష్టార్జితము, మా కష్టాంతో మేము చేసుకున్నది మేము అనుభవిస్తున్నాం. కానీ నీకు శక్తి ఎక్కడికి వచ్చింది పని చేయడానికి? నీకు ఆదాయం రావడానికి, నీ ప్రాణానికి శక్తి ఎక్కడిది? నీ ప్రాణం ఈరోజు నీలో ఉండడానికి నీకు శక్తి ఎక్కడిది? ఆయన ఇస్తేనే, నాకైనా నీకైనా ఇంకొవరికైనా. మరి అది గ్రహించాలా. ఎందుకంటే అన్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదామో అని మనుషుడు అది యోచిస్తాడు. కానీ ఏ నాటికీడు ఆ నాటికే అన్నాడు మత్తయి సువార్తలో. అందుకని మనము మన చేతిలో ఏది లేదు కాబట్టి ఆయన మీద ఆధారపడేవారిగానే ఉండాలి. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను మనం వివరించి యువతులకు చెప్పాలా, వారిని రక్షణ మార్గంలోకి నడిపించే వారిగా ఉండాలి. అందుకని వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు అంటుడు. చూడండి, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయిచు మీరేలా ఇంకను కొట్టబడుదురు అంటుడు. నిత్యము తిరుగుబాటు మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవునికి మనము తిరుగుబాటు చేసే వారిగానే ఉన్నాం. ఎందుకంటే మన చూపు ద్వారా, నడక ద్వారా, కళ్ళ ద్వారా, తలంపుల ద్వారా, నోటి ద్వారా, ప్రతి ఒక్క తలంపు ద్వారా మనము చేసే ప్రతి పాపము మన పాప తలంపులు, మన పాపపు చూపుతోటే ఆయనను మరి బాధిస్తున్నాం. అందుకని యేసుప్రభు వారు ఒక స్త్రీని మోహపు చూపులో చూసినంత మాత్రాన అతడు ఒక వ్యభిచారిగా పరిగణిస్తాడని చెప్పాడు. అదే మనం చేస్తున్నాం మనసులో. అది మాట అయితే బయటపడుతుంది, మనసులో అనుకొని తలంపుతో చేసిన పాపం కూడా లెక్కకొస్తుందని మనిషి గ్రహించలేకపోతున్నాడు. అందుకనే మరి దేవునికి ఆయన నిత్యము మీరు తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు అంటాడు. ఎందుకంటే శోధనలతోటి, వేదనలతోటి ఆయన కొడతనే ఉండు, కానీ మనం గ్రహిస్తలేం. అందుకని మరి ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆకాశము, అంతరిక్షము మహిమపరుస్తుంది, కొనియాడుతుంది. కానీ మనుషుడు కొనియాడట్లేదు. అందుకని దుష్ట సంతానమాని దేవుడు విడుదలిస్తున్నాడు. అందుకని ప్రతివాడు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అవును, మనిషి పాపమనే వ్యాధితో కొట్టుమిటులాడుతున్నాడు. మీదికి మంచిగానే కనిపిస్తున్నాడు కానీ మనిషిలో కొట్టుమిటులాడుతూ ఉన్నాడు. అందుకనే మనుషుడు పాపము వలన వచ్చు జీతము మరణము అని గ్రహించి కూడా మరి ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రతివాడు నడినెత్తినే వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమై ఉన్నది. ఎందుకంటే దేవుణ్ణి హృదయంలో ఉంచుకోలేదు కాబట్టి అంధకార చీకటిలో మనుషుడు కొట్టుమిట్టులు ఆడుతున్నాడని గ్రహించాల. ఎందుకంటే దేవుడు ఆత్మ ద్వారా మనుషుడు నడిపింపబడితే మరి ఆ భయం అనేది మనిషిలో ఉండదు, చీకటి అనేది మనిషిలో ఉండదు. కాబట్టి మనము ఎప్పుడైనా ఆయనకు సాక్షులుగా ఉండటకు ఆస్కారం ఉంటది, మనం పడిపోవడానికి వీలుండదు. కాబట్టి అందుకనే నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను అంటాడు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదంటాడు. మనలో స్వస్థతనే లేనప్పుడు దేవుని మహిమను ఎక్కడ మనం వివరిస్తాం? మనం ఎందుకు ఆరోగ్యంగా ఉంటాం? రోగాల పాలు ఎందుకు గాము? ఎందుకంటే క్రీస్తును మనము అనుసరించట్లేదు. తిరుగుబాటు ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే, మన సొంత తలంపులు, మన సొంత ఆలోచనలతోటే మన నడవడి ఉంది. కాబట్టి దేవుడు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆ సర్వ సృష్టికర్తను మనం కొనియాడే వారిగా లేము కాబట్టి దేవుడే మనకు ఆలోచనకర్త ఉండాలని మనము ఆయనను గణపరిచేవారిగా ఉండాలి. అందుకని ఏమంటాడు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలం మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అని, అవి పిండలేదు, కట్టబడలేదు, తైలముతో ముత్తన చేయబడలేదు అంటాడు. చూడండి, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయాలు, దెబ్బలు, పిండబడలేదట, కట్టబడలేదట, తైలముతో
మంతన చేయబడలేదంటుండు. మీ దేశము పాడైపోయాను అంటుండు. అందుకని మీ దేశము పాడైపోయాను. మరి ఆయన చేసిన ఈ యొక్క సృష్టి ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంది. ఈ అవిధేయత మనుషుల వలనే కలిగింది కాబట్టి మరి మనుషులకే అక్షామం అనేది దేవుడు ఖచ్చితంగా శోధన అనేది తెప్పిస్తాడు. కాబట్టి మనం అది గ్రహించే వారిగా లేము. ఎందుకంటే ఆయనను ఎప్పుడు ఆయనకు తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నాం. అందుకనే మనము మరి ఒక కృతజ్ఞత అనే కలిగి లేము కాబట్టి అంటుండు. చూడు, పశువుతో పోలుస్తున్నాడు. పశువును ఒక ఎద్దును అక్కడ మనకు చూపించి మాట్లాడుతున్నాడు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద అంతకంటే అన్యాయమా మీరు అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకును, మరి మీరేం చేస్తున్నారు? పాపిష్టి జనమా అంటుండు. చెరుపు చేయు పిల్లలారా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అంటే దుష్టుడు అపవాదికి వారసుడా అన్నట్టు. చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ ఉన్నదని తెలిసి కూడా మరి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినాను అంటున్నాడు. అందుకనే 6వ వచనంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. అంటే దేవుని వెలుగు నీలో లేదు. వెలుగుంటే నువ్వు స్వస్థత కలిగి ఉంటావు, ఆరోగ్యవంతుడు ఉంటాడు. ఆరోగ్యంగా లేని వారిని నువ్వు ఆదరిస్తావు. నీకే స్వస్థత లేదు, మరి నువ్వు ఒకరిని ఎలాగ ఆదరిస్తావు అని మాట్లాడుతున్నాడు. స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదట, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మరి దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు ఒకవేళ మీ సొంత తలంపులతో ప్రతి పాపము ఏది చేసినా గానీ అది మరి తర్వాత దాని పరిణామం మీరే భరించాలన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 9వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలిచిన ఎడల మనము సొదొమ వలె నుందుము, గుమారాతో సమానముగా ఉందుము అంటుడు. కొంత మటుకు ఆయన తన ఏర్పరచుకున్న ఆయన మాట విన్న వారిని కొంతమందిని ఆయన ఖచ్చితంగా రక్షించుకొని ఉంటాడు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్టు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళే వీళ్ళు ఎవరు, వీళ్ళు అందు పాపము లేదు, వీరు అనింద్యులు అన్నాడు. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అన్నాడు. ఎందుకంటే మనం ఏ విధంగా ఉన్నామని మరి దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇస్తుండు. పాపిష్టి జనమా అంటుండే, పాపిష్టి జనమా అంటుండే, ఆయన్నే పిలుస్తున్నాడు. దోషభరితమైన ప్రజలారా అంటుండే. మనం గ్రహించాల్సింది కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడు, ఇంత చేసిరు అయినా కూడా నా మాట మీరు వినట్లేదు కాబట్టి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు సమ్మతించి నా మాట విననే ఎడల, ఒకవేళ మీరు మనసు తిప్పుకొని నా మాట విని నాకు లోబడి నా ఆజ్ఞలను గైకొని మీరు మరి నన్ను దేవునిగా అంగీకరించి నాకు లోబడి నా ఆజ్ఞలను గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు సమ్మతించి నా మాట విననే ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను ఏమంటుండు అనుభవింతురు అంటుండు. ఎందుకంటే వర్షము కురిపించువాడు ఆయనే, ధనధాన్యములు మరి కలగజేయవాడు ఆయనే. కాబట్టి మరి ఆయన అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు సమ్మతించి నా మాట విననే ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు అంటుండు. 19వ వచనంలో 20లా సమ్మతింపక తిరగబడిన ఎడల, ఒకవేళ నా మాట వినక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు అంటాడు దేవుడు. చూడిగా మనం ఏ విధంగా ఉండేవారిగా ఉండాలని మరి ఇక్కడ మన మీదనే దేవుడు అది మనం రైట్ అనేది రాంగ్ అనేది మనం ఏ విధంగా నడుచుకోవాలనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజిస్తారు అంటాడు. ఒకవేళ నా మాట వినకపోతే సమ్మతింపక తిరిగిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు అంటాడు. యెహోవా ఇలాగుననే సెలవిస్తున్నాడు. ఇంకో మాట చెప్తలేడు ఆయన. యెహోవా ఇలాగుననే సెలవిస్తున్నాడు. మరి అది మనం గ్రహించే వారిగా ఉండాలి. మనము ఆ యొక్క ఆకాశము ఆ యొక్క అంతరిక్షము ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాయి. మనం ఏం కనపరుస్తూ ఉన్నాము దేవుని విషయంలో అది గ్రహించుకునే వారిగానే ఉండాలా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే, మనుషుడే ఎప్పుడు నమ్మదగిన వాడు కాడు. కాబట్టి ఆయనను మనము స్తుతించి గణపరిచే వారిగా ఉండాలని దేవుడు ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుని నామానికి
మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలి. 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 10:11. ఇర్మియా 10:11. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము కింద ఉండకుండాను నశించును. చూడండి, ఎందుకంటే ఆయన ముందు ఏ యొక్క చీకటి అంధకారము నిలవదు. ఆయనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? మీరు వారితో ఇలాగా చెప్పవలెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టిని ఈ సృష్టింపని భూమినంట ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండును ఆకాశము కింద ఉండకుండును నశించును. ఇవి ఏ మాత్రం కూడా ఉండయి, నశించిపోతాయి. శాశ్వతుడైన దేవుడిని నేనుండగా ఈ బొమ్మలు, ఈ రాళ్ళు రప్పలు ఏ మాత్రం ఉండయని దేవుడు ఇవి నశించిపోతాయని చెప్తుండ్రు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. చూడండి, మరి ఈ గ్రంథాలలో ఎక్కడైనా కూడా ఈ సృష్టికి ఆరంభము నేను అని చెప్పుకున్నది ఏ గ్రంథం కూడా, పరిశుద్ధ గ్రంథం తప్ప ఏది సెలవియ్యదు. మాట్లాడే దేవుడు ఈయన తప్ప నీకే గ్రంథంలో కనిపించదు. నేనే యెహోవాను, నేనే జీవము గలవాడను, మృతుడనైతిని గాని యుగ యుగమును సజీవుడను అని చెప్పుకున్నాడు ఆయన. గాని ఏ గ్రంథంలోనైనాను నేను దేవుడును అని చెప్పుకున్న లేరు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము, ఆయననే దేవుడు, దేవుడే వాక్యమే దేవుడై ఉన్నది కాబట్టి ఆయన వాక్కులే మనము గ్రహించేవారిగా ఉండాల, ఆయన వాక్కులను మనము గమనించేవారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. 12వ వచనం చదువుదిని. 12వ వచనమన్నా, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంతా భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన స్థానాగారంలో నుండి గాలిని రావించును. ఇవన్నీ ఈయన స్వాధీనములో ఉన్నాయి. ఈ పరిశుద్ధుడైన దేవుని స్వాధీనములో ఉన్నాయి అని గ్రహిస్తాడు మనిషి. కానీ ఆకాశములు, భూమి, ఆయన అంతరిక్షము, ఆయన మహిమను వివరిస్తున్నాయి. కానీ దేవుడు ఇవన్నీ ఆయన ఆధీనములో ఉన్నాయని గ్రహించట్లేదు. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మాకు లోపరిచిండు కాబట్టి అన్ని మా ఆధీనంలో ఉన్నాయని మనిషి గర్విస్తున్నాడే తప్ప దేవుడు మరి సమస్తమును మరి ఆయన ఆధీనములో ఉన్నాయని అది గ్రహించలేకపోతుంది. అందుకని ఆయన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు, చూడండి, జలరాశులను ఆకాశ మండలములో పుట్టెను, భూమంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. చూడండి, మనము తెలివి ఉండి మరి ఇవి దేవుని యొద్ద ఉన్నాయని గ్రహిస్తలేము. అన్ని మనకు లోపరిచిండు కాబట్టి అన్ని మన చేతి కింద ఉన్నాయి. మనము బోర్లేసి నీళ్లు తీసుకుంటున్నాము, మనం బావులు దోవి నీళ్ళు తీసుకుంటున్నాము, మోటార్ స్టార్ట్ చేస్తే మీద పడతాయి, మీదికెళ్ళి మన మీద పడతాయి అని ఆలోచిస్తారు. అంతేగాని ఆయన ఇయ్యనిది మరి మనుషుడు ఏ మాత్రం కూడా గాలి అవనందుకు ఒక్క గాలి ఆయన ఆపితే మనకు శ్వాస ఆడదు, అవుట్. ఆ విధంగా ఉన్నదని తెలిసి కూడా మనిషి గర్విస్తాడు. ఎందుకు? అది మనిషికి ఉన్న అదొక పాప నియమము నుంచి విడుదల పొందలేకపోతుండు. అందుకనే ఇవన్నీ నేను పంపిస్తా అంటాడు. దేవుడు పంపిస్తాడట ఇవన్నీ. మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అంటుడు. పోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోసినది మాయ రూపము, అందులో ప్రాణమేమీ లేదు. దాన్ని పట్టుకొని మనము భూమి మీద మనుషులు ఎన్నో వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు, ఎన్నో రాజ్యాలు తిరుగుతూ ఉంటారు. దానికి అది ఏమాత్రము కూడా వాసన చూడదంట, ఊపిరి మాట్లాడదు, అది కదలదు, చెలించదు. కానీ దానికి సాగిల పడుతూ మొక్కుతూ ఉంటారు. కానీ దేవుడు
ఇవన్నీ ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనకు కావాల్సినవన్నీ ఇచ్చువాడు ఆయనని గ్రహించలేకపోతున్నాడు. అందుకనే తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అని చెప్తుడు. ఆ విధంగానే ఉన్నామని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే కీర్తనలు 58వ కీర్తన 3వ వచనంలో 58:3 తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. చూడండి అర్థములాడుచు తప్పిపోవుదురు. చూడండి, ఎప్పటి నుంచి అంట? మధ్యలో నుంచా? కొంచెం పెరిగినాకనా? ముసలు అయినాకనా? కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 58 కీర్తనలు 58:3 వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు అంటుడు. అంటే ఇష్టానుసారమైన జీవితం అన్నట్టు. ఇష్టానుసారమైన జీవితం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. అందుకని దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. చూడండి, పుట్టిన తోడనే అబద్ధములు అంటే మనిషి ఎప్పుడైనా కూడా ఎప్పుడు సాతానుకు విపరీతమైన దారి తెరుస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే అబద్ధానికి జనకుడైన వానికి ఎక్కువ ఆకర్షించబడుతూ ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, పుట్టుక తోడనే అంటుండు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషయము నాగుపాము విషము వంటిది అంట. మాంత్రికులు ఎంతో నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె నున్నారు. ఆ విధంగా ఉన్నారంట మనుషులు. దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము అంటుండు. అవును, దేవుడు దానికి సమర్థుడు. ఎందుకంటే చెడును ఎప్పుడు ఆయన సహించేవాడు కాడు. అవును, మరి పుట్టుకతో మనము అవధికులము, మరి పాపులము అయి ఉన్నాం. ఇక్కడ భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారట. పుట్టుకతోడే అబద్ధం ఆడతారంట. మరి దేవుడేమో ఖచ్చితంగా వారికి ప్రతిఫలం ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు 12వ అధ్యాయంలో మనము ఇవన్నీ దేవుడు చేసిన సృష్టి. మరి ఈ విధంగా ఉంటే మనుషుడు దేవునికి లోబడట్లేదు కాబట్టి మరి ఆయన తన సృష్టితో మాట్లాడుకుంటున్నాడు. మరి మనము పగటికి పగలు రాత్రి జ్ఞానము చేసుకుంటున్న బోధ తెలుపుతున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. కానీ మనుషుడు ఈయన రక్షకుడు అని తోటి సహోదరునికి చెప్పే విధానంలో లేరు. అందుకనే మరి దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడని గ్రహించాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో చూద్దాము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, దేవునికి స్తోత్రము. అయితే మరి ఇక్కడ మాట్లాడు బుద్ధిమంతులై, ఇక్కడనేమో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటుండు. చెడుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, సర్ప సంతానమా అంటుండు. ఇక్కడనేమో బుద్ధిమంతులైతే, మీరు దేవిని గ్రహిస్తే, మీరు దేవుని యందు భయభక్తులు గలవారైతే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటుండు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, మరి దేవుడు ఈ విధంగా మనము దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. మనం సరి చేసుకొని ఇతరులను సరి చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, మరి ఆయన సాక్షులుగా ఉండాలంటే అనేకులను ఆయన వైపు తిప్పాల. మనకిచ్చిన ఆజ్ఞ అదే, మొదటి ఆజ్ఞ అదే. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించి రక్షణలోనికి నడిపించాలా. నీకు ఎంత ఉన్నా లేకపోయినా, ఏ విధంగా ఉన్నా కానీ, అందుకనే అంటాడు పౌలు, ఏ స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా ఆయనను మాత్రం నేను ఖచ్చితంగా ఎరుగుతా నేను అంటాడు. అందుకనే మనము ఆయన వైపు తిప్పితేనంట నిరంతరం అంట ఎప్పుడు ఎట్లుంటామంట, నిరంతరమును ప్రకాశించేదనంట. ఎల్ల కాలము ఆయనను మనము ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తామంట. అందుకనే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఏం అనుసరించాలట? నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు
నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. అంటే దేవుని సెలవు ఉన్నంత కాలము ఖచ్చితంగా ప్రకాశించే వారిగా ఉంటారు అన్నట్టు. అందుకని అనేకులను తిప్పేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది మాత్రం మరవద్దు. దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు కాబట్టి మనము నమ్మదగిన వారిగానే ఉండాలి. ఎందుకంటే మరి ఇదే విధంగా ఆయన మాట్లాడాడు. మనము గ్రహించలేదు, మనం గ్రహించుకోవాలా అని మాట్లాడుతున్నాడు. అందుకనే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది. చూడండి, బోధ చేయుచున్నది, పగలుకు పగలే బోధ చేసుకుంటున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేదు, వాటి స్వరమే వినబడదు, కానీ వాటి కొనలు భూమి అందంతటా వ్యాపించుచున్నవి. చూడండి, మనది ఎక్కడ వ్యాపించలేదు మన దేవుని సువార్త. మరి అవి ఆయన సృష్టించబడిన సృష్టి ఆయనను స్తుతిస్తుంది, ఆయనను మహిమపరుస్తుంది. వాటికి వాటే అవే బోధించుకుంటున్నాయి, కానీ మనకు మనమే మరి సువార్త ప్రకటించేవారిగా, ఎవరికి రక్షణలోనికి నడిపేవారిగా మరి ఉండలేకపోతున్నామని గ్రహించుకోవాలా. ఎందుకంటే ఈ చెవితో వదిలేసి ఉండకుండానట్లుగా. ఎందుకంటే తరము వెంబడి తరము గతిస్తూనే ఉంది. మన తాతలు లేరు, తర్వాత మన తండ్రులు, నెక్స్ట్ మనమే. కానీ వాళ్ళు సాధించింది ఏం లేదు, మన తండ్రులు సాధించింది ఏం లేదు. మనమైనా రక్షణలో ఉన్నాం కాబట్టి కొంతమందినైనా మనం ఆయన వైపు తిప్పాలని మరి అందుకనే అంటున్నాడు. అనేకులను ఎవరు తిప్పుతారో వాళ్ళంట ఆకాశ నక్షత్రముల వలె, అంత చక్కటి ధన్యత దేవుడిస్తున్నాడు. జ్యోతుల వలె ప్రకాశిస్తారట, నిరంతరం ఆయన చిత్తం ఉన్నంత వరకు ప్రకాశిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. మనము దేవుని మాట వినేవారిగా ఉండాల, మనుషులకు లోబడేవారిగా ఉండద్దు. ఎందుకంటే దేని చేత నువ్వు విజయం పొందుతావో దానికి దాసుడవు అన్నాడు. మనం సాతానుతోటి విజయం పొందితే వానికి దాసుడమవుతాం. దేవుని పేరిట మనం విజయం పొందిన రాజు దావీదు మరి దేవుని ముందు పెట్టి యుద్ధం చేసి ఒక రాజుగా ఆయన ప్రపంచాలను ఏలాడు. మనము దేవుని ముందు పెట్టి గెలుపు నొందేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవునికి మనము దాసులము, కానీ మనము సాతాను ముందు పెట్టి జయము పొందితే మనము వానికి దాసులం అవుతాం. అందుకనే మొదట దేవుడు, తర్వాత సమస్తం. అందుకనే ఆయన అంటాడు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, సమస్తము మీకు అన్ని కలుగుతాయని అంటాడు అన్నట్టు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే సమస్తము సమకూర్చబడతాయి అని దేవుడు మాట్లాడతాడు. అందుకని ఎవరు ఆయన వైపు అనేకులను ఎవరు తిప్పుతారో వాళ్ళు నిరంతరము జ్యోతుల వలె ప్రకాశిస్తాడు అంటున్నాడు. మరి మనం ఏ విధంగా ప్రకాశించే వారిగా ఉండాలా? ఆయన మహిమను వివరించాలా. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుతున్నది. మరి ఇవన్నీ ఆయన మాట వింటున్నాయి. మనం ఎందుకు వింటలేము? ఇప్పుడు ఉండి రేపు కానీ కనపడకుండా మాయమయ్యే మనుషులకు మనము ఆయన మాట మనం ఎందుకు వినకూడదు? మరి ఆయన ఈడ నా మాట వింటలేరు, ఈ మనుషులు నా మాట వింటలేరని ఆయన చేయాలంటే నిమిషము, క్షణము పట్టదు, సెకండ్ కూడా పట్టదు. కానీ ఎందుకంటే మరి దేవుడు ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఎందుకు ఉంచినో మనం గమనించుకోవాలా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఖచ్చితంగా ఇది నిజము, మనం గ్రహిస్తే అది సత్యము. ఎందుకంటే మనను ఈ భూమి మీద ప్రాణంతో ఎందుకు ఉంచిండో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఏంటంటే, నీవు ఒకరికి రక్షణకు కారకుడు అవుతావేమో అని దేవుడు ఆశిస్తున్నాడు. ఇతని ద్వారా కొంతమందన ఇతని ద్వారా రక్షింపబడతారు కాబట్టి ఈ భూమి మీద అవసరము అని దేవుడు ఉంచిండు. నీ కొరకు నువ్వే, నా కొరకు నేనే కాదు, నీ వల్ల ఇంకొకడు రక్షణ పొందుటకే ఈ భూమి మీద నీకు స్థానం ఉంది, నాకు స్థానం ఉంది. వీడు ఎవరికి చెప్పట్లేదు, వీళ్ళు ఎవరికి సువార్త చెప్పట్లేదు, రక్షణలోకి నడిపిస్తలేరు, వీళ్ళు ఉండి లాభమైంది, భూమి మీదకి నేను పంపించిన లాభం అవసరమే లేదు, వీడు అవసరమే లేదు అనుకుంటే దేవునికి ఎంత లెక్కన? మనము కాదు కదా. ఆ భయం మనలో ఉందా? ఎవరికన్నా ఉందా? మన కడుపు, మన తిండి, మన ఇల్లు, మన సంసారము, ఇదే కథ. మనకున్న ముందున్న తండ్రులు తాతలు చేసిన కథ కూడా ఇదే. మనం కూడా అదే చేసుకుంటూ పోతే మనకు వాళ్ళకు ఏం తేడా ఉండదు. మనము ఏడ వేసిన గొంగలు అన్నే ఉంటది, ఇట్నే ఉంటాం. కాబట్టి దేవుడి విషయంలో ఏమంటున్నారు, అనేకులు ఎవరైతే తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశిస్తారంట. మరి ఆ విధంగా మనం ఉండాలని గ్రహించుకోవాలి. మనము భూమి మీద ఉన్నామంటే మన ద్వారా ఇంకొకరు రక్షణ పొందాలని దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆయనకు తెలుసు, ఇతడు కనీసం ఒక్కరినైనా ఇద్దరినైనా రక్షణ యుద్ధకు నడిపించాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ మనం రక్షింపబడితే చాలితే అనుకుంటే మరి ఇతనితో మనకు పని లేదు, ఇతడు ఉండి కూడా వేస్ట్ అని కూడా మనం తీసేయచ్చు. అది భయం ఉండాలిగా, మనిషికి ఉండాలి. ఎందుకంటే ఎవరు సొంతం కాదు, దేవుడే మనకు ప్రాణానికి ఆధారమైనాడు. మరి
ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయనకు మహిమ తెచ్చి బిడ్డలుగా మనము ఉండాలా. ఆయన నామాన్ని అనేకులకు ప్రకటించాలా. అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ఒక్కరికైనా రోజు సువార్త ప్రకటన చేయాలి. ఎందుకంటే మనం జీవిస్తున్నామంటే ఆయన కృప ద్వారానే. అందుకని మరి మనం ఆయన మాట వినేవారిగా ఉండి ఆయనను మహిమ పరిచేవారిగా ఉండాలా. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమ గల ప్రభువా, పరిశుద్ధుడా, కరుణామయుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. నాయన నీ అందు మేము భయభక్తులు కలిగి ఉండాలా ప్రభా. నేను స్తుతించి గణపరచాలా ప్రభా. నువ్వు సృష్టించిన సృష్టి నిన్ను నాయన గణపరుస్తుంది, నాయన మహిమపరుస్తుంది. నా తండ్రి పగలు జ్ఞానము తెలుపుకుంటున్నాయి తండ్రి. మీకు స్తోత్రం. బోధ చేస్తున్నారు ప్రభా, మీకు స్తుతులు నాయన. వాటికి మాట లేదు, వాటికి భాష లేదు ప్రభా, వాటి గొంతు కూడా వినబడదు, అయినా కూడా అవి నిన్ను మహిమపరుస్తున్నాయి. కానీ నీ రూపంగా సృష్టించిన మేము నిన్ను స్తుతించుటకు ప్రభా నిరాకరిస్తున్నాం. నీకు భయపడటకు నా తండ్రి నిరాకరిస్తున్నాం ప్రభు. మా సొంత తలపులు, మా సొంత ఆలోచనలు కొట్టివేయండి నాయన. మీ సన్నిధి, మీ కాపుదల, మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ సాక్షులుగా ఈ లోకంలో ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, ఇన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్. వందనాలు అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, 2 చేస్తారా? దిలీప్ బ్రదర్ ప్రైజ్ ప్రేయర్ రిక్వెస్ట్ లో ఉన్నాయి, 2-3 చేస్తారా బ్రదర్? చెప్పండి అన్న, చేస్తాను. యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్, అబ్బి కొరకు, సరే అన్న. ఎలిషమ్మ గురించి అంతే. సరే అన్న. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, యొక్క రాత్రికాల సమయంలో ప్రభ నీ వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ. కాబట్టి ప్రభ మీరు సృష్టించిన ప్రతిదీ నాయన ఈ లోకంలో మీ మాట ఉంటుంది ప్రభ. నీ పోలికలో నీ స్వరూపంలో సృజించబడిన మేము కూడా ప్రభ నీ మాట విని లోబడి నీ యందు భయభక్తులు కలిగి ప్రభ నీ చిత్తానుసారంగా మేము జీవించుటకునైనా మాకు మీ కృప దయచేయండి, మీ సహాయము దయచేయండి. మాలో ఏమైనా తండ్రి మీకు అంగీకారంగా లేకుండా మా క్రియలు కానీ, మా ప్రవర్తన కానీ, మా ఆలోచనలే కానీ, మా తలంపులే కానీ, మా జీవితం ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకపోతే ప్రభ తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కాబట్టి మేము ఆకాశ నక్షత్రముల వలె ఉండాలా తండ్రి. అనేకులను ప్రభ నీ రక్షణలోనికి నడిపించే వారిగా ఉండాలా ప్రభ నాయన తండ్రి. నీ మార్గాన్ని త్రోవను నాయన అనేకులకు మేము చూపించే వారిగా ఉండాలా ప్రభ. అనేకులను ప్రభ నాయన నీ రాజ్యంలోనికి నడిపించే వారిగా ఉండాలా. అలా ఈ లోకంలో ప్రభ మీరు వెలుగు సంబంధులు కాబట్టి మమ్మల్ని కూడా వెలుగు సంబంధులుగా మార్చినావు తండ్రి. అలా వెలుగు సంబంధుల వల్లే మేము నడుచుకున్నటకు సహాయము దయచేయండి. మాలో ఏమన్నా చీకటి ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించమని, కనికరించమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి గొప్ప దేవనైనా అభి అనే చిన్న బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని నడినెత్త వరకునైనా ఆ బాబును ముట్టి తాకి స్వస్థపరచండి. ఆ జ్వరం నుంచి స్వస్థపరిచి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి దేవా. అలాగే తండ్రి ఎలిసమ్మ సిస్టర్ ఆ యొక్క ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి నైనా. ఆమెకున్న ప్రతి బీపీని మీరు నార్మల్ చేయండి ప్రభ. అరికాలు మొదలుకొని నడినెత్త వరకు ఆమెను ముట్టి తాకి స్వస్థపరిచి మీ వరకు సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. అలాగే యాదగిరి బ్రదర్కి అయిన ప్రభ యొక్క గాయాల నుంచి సంపూర్ణమైన స్వస్థత, హీలింగ్ అనుగ్రహించండి తండ్రి. తనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మారు మనసు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ శ్రమలో ఆయనకి, వారి కుటుంబ సభ్యులందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రేణుకా సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అరికాలు మొదలుకొని నడినెత్త వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. సిస్టర్కు ఉన్న ప్రతి బలహీనత నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థపరచండి. నూతనమైన మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఈ ప్రార్థించిన ఈ ప్రార్థనలన్నిటికీ నైనా మీరు జవాబు అనుగ్రహించినారని మేము నమ్ముచున్నాం దయ్యా తండ్రి. దానిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి. ఈ యొక్క చెప్పబడిన వాక్య ప్రకారంగా కూడా నా జీవితం మీకు అంగీకారంగా లేకపోతే నాయన నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని తండ్రి నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు ప్రార్థించి బ్లెస్సింగ్ ఇవ్వండి. సరే అన్న, ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ,
మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించినందుకే స్తోత్రాలు. మీ దాసం ద్వారా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే ఉన్నాను ప్రభా. మీ ఆయన తండ్రి మీ వాక్యాన్ని తగినట్లుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రినైనా. మీరు ప్రభా తండ్రి మాట్లాడుతూ వచ్చిన రేషగ్రంథం మొదటి అధ్యాయించి తండ్రి అవునైనా నాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా తండ్రి నీకు అవిధేయులుగా ఉన్నారు ప్రభావ. ఒక రీతిగా మేము ఉండకుండా తండ్రి అయినా మమ్మల్ని నడిపించండి. సంపూర్ణంగా మీకు లోబడి జీవించుటకునైనా మీ అందరూ భయభక్తులు కలిగి ఉంటూ కృప చూపించండి. మేము ఈ గడిచిన కాలంలో ప్రభావ ఈ విషయంలో మేము తప్పిపోయి మమ్మల్ని క్షమించమని మన్నించమని ప్రార్థిస్తున్నాం, కనికరించమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన ఆత్మను మాకు అనుగ్రహించండి, బలపరచండి. మీ సాక్షులుగా మీ నామని మహిమకరంగా తండ్రి మీకు సంపూర్ణ విధేయత కలిగిన తండ్రి నాయన మీ చిత్తంలో నెరవేర్చే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప వయసు యొక్క సమయంలో తండ్రి అని మేము మా ప్రియులను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతుంటుండగా జ్ఞాపకం చేసుకోనండి. యాదగిరి బ్రదర్ని ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి. గత కొద్ది దినాలుగా నా తండ్రిని సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభావ. సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి. అధికారు మొదలుకుని అడిగిన వరకు ప్రభావ తండ్రి ప్రతి పాటను తండ్రి రిస్టోరేషన్ చేయండి ప్రభావ. సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. మీ సాక్షిగా మీ నామాన్ని మహిమకరంగా లేవనెత్తండి. ప్రతి శోధన కీడు నుండి తప్పించండి. కావాల్సిన ప్రతి అవసరతను ప్రతి అక్కరితను మహిమలో తీర్చండి. కుటుంబాల సమాధానం ఇచ్చేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రెండు కంటిని బట్టి కూడా మీ పాదాల చేత మొరపెడుతున్నాను ప్రభావ. అంటే జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఎరకాలు మొదలుకున్నాడు నెత్తి వరకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ప్రభావ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనత నుంచి విడిపించండి. మీ శక్తితో బలపరచండి ప్రభావ. మీ ఆత్మతో నింపండి. మీ చిత్తాన్ని ప్రభావ నెరవేర్చటకు నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మన ఎందుకంటే వారి ఇరువురు కూడా ప్రభావ వారి పరిచర్యలు మిమ్మల్ని గణపరచలాగిన అనేక మందిని ప్రభావ నీ వైపుకు నా తండ్రి తీసుకొచ్చే వారిగా నా తండ్రి వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలన్నీ తీర్చండి. వారికి మీరే తోడండి. సమాధానము నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. అభిని బట్టి నన్ను మీ పాదాల చెంత మొరపెడుతుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యం దయచండి. బిడ్డ మీకు అంచె మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. నా తండ్రి ప్రతి శోధన కీడు కొట్టివేయండి. నా ప్రభావ మీద మనుషులు జ్ఞానమందు వయసు అన్ని విషయాలను తండ్రి మీరు నేను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నిందులు భయభక్తులు గల జీవితం అనుగ్రహించండి. ఎలోకి మాలిన్యం సహవాసం దర్చేయకుండా సహాయపడండి. మీరు ప్రభావ బిడ్డ భవిష్యత్తును దీవించి ఆశీర్వదించి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించి మీ సాక్షి మీ నామాన్ని మహిమకరంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. కేబీపీఎంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నైనా మీ సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి. పరిచేస్తున్న ఉద్యోగాలన్నింటినీ ప్రభావ మీరే దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేను తండ్రి ప్రతి ఒక్కరూ నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా నా ప్రభావ మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీ పరిచయంలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్పదేవ నా తండ్రి నైనా ఈ ఇంతవరకు మీరు మాకు నడుస్తోడండి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకేనైనా మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఇంతవరకు నా తండ్రి మీ సహాయపడడానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రైజ్ లార్డ్. నాకు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించిన గాక. ఆమె అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమె అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు అందరూ మిమ్మల్ని అందరూ దీవించిన గాక. ఆమె ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.